ఎంతమందికి గుర్తుంది ఈ 3D షేప్ ఫ్లవర్ ఫ్యాబ్రిక్? సో లాస్ట్ ఇయర్ అయితే మంచి ట్రెండ్ అయింది కదా. సో ఆ ట్రెండ్కి తగ్గట్టే ఒక్కొక్క షాప్ వాళ్ళు ఒక్కొక్క ప్రైస్ రేంజ్కి అయితే అమ్మారు. సో పర్ మీటర్ 1300 అని 1500 అని అలా అనమాట. నేనైతే 1 మీటర్ కన్నా ఎక్కువ 1.5 మీటర్ కన్నా తక్కువ తీసుకున్నట్టు ఉన్నాను. ఎగ్జాక్ట్ ఎంత పర్చేస్ చేశానో అసలు గుర్తులేదనమాట. కానీ నేనైతే బ్లౌజ్ కింద స్టిచ్ చేయించుకున్నా అప్పుడు ప్రెజెంట్. ఎందుకంటే బ్లౌజ్ అయితే శారీకి కానీ ఇలా హాఫ్ శారీకి కానీ అలా 2-3 వేస్ కింద ఉపయోగించుకోవచ్చులే, క్రాప్ టాప్ లెహెంగా కావచ్చు అలా ఉపయోగించుకోవచ్చు అని అలా ఉంచుకున్నా. సో ఇంకా కటింగ్ వేసిన ఫ్యాబ్రిక్లో ఇలా ఫ్లవర్స్ తీగలు అన్నీ ఉండిపోయినాయి అనమాట. మరి అంత ప్రైస్ పెట్టాక మనం వదులుతామా? పైగా ఇంట్లో టైలర్ ఉంటే ఇంకా బెనిఫిట్. సో అందుకే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్లో తీగలు అవన్నీ కట్ చేసుకుని మా అమ్మకి ఇచ్చేసా. ఇంకా డిజైనింగ్ అయితే మా అమ్మ పని అనమాట. ఆల్రెడీ ఫ్రాక్ స్టిచ్ చేసి ఉంచింది. సో ఇంకా దానిపైన ఈ విధంగా ఫ్యాబ్రిక్ గమ్ముతో తీగలను అయితే అతికించేసాము. ఫ్లవర్స్ని మాత్రం అవి బరువుగా ఉన్నాయి. సో మిషన్ మీద స్టిచ్చింగ్ వేసింది అనమాట. ఈ తీగలు అయితే హ్యాండ్తో కుట్టుకోవాలి, కానీ అంత టైం లేదు మాకు. అందుకని ఫ్యాబ్రిక్ గమ్ అయితే ఉపయోగించాము. సో చక్కగా అతుక్కుపోయినాయి. ఆల్రెడీ వాష్ కూడా చేశాను. అస్సలు ఏమీ పాడవదు. ఫ్యాబ్రిక్ గమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసినట్టే. సో చూసారు కదా ఇక్కడ తీగలు ఫ్లవర్స్. సో ఇలా డిజైన్ చేస్తూ ఉన్నా. మరి ఫైనల్ అవుట్పుట్ చూసేద్దామా? సో చూపిస్తా, వెయిట్ చేయండి. అంటిల్ దెన్ నా పేజ్ని ఫాలో చేసేయండి. ఈలోపు ఈ ఫ్యాబ్రిక్ గురించి మీరు నాకు చెప్పాలి. 90s కిడ్స్ మీ మదర్స్ని అడగండి ఒకసారి. వింటేజ్ శారీస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో ఫ్యాబ్రిక్స్ కూడా వస్తున్నట్టున్నాయి. వాళ్ళు ఏమైనా కనిపెడతారేమో. సో ప్రస్తుతానికైతే క్రష్డ్ వచ్చింది. సో ఆ ఫ్లవర్స్ కన్నా మెయిన్ ఈ ఫ్యాబ్రిక్కే హైలైట్ అండి. దానివల్లే అంత మంచి లుక్ వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది. నా ఫేవరెట్ అయిపోయింది.